పంచలోహం బ్యాంగిల్ స్టాక్ అయితే వచ్చేసిందండి. ఇది చాలా పెద్ద పార్సలే వచ్చేసింది, చాలా స్టాక్ అయితే వచ్చిందనమాట. అన్ని పంచలోహం బ్యాంగిల్స్ ఫుల్ కలెక్షన్, మొత్తం కూడా బ్యాంగిల్సే అనమాట. సో ఈ స్టాక్ మొత్తం బ్యాంగిల్సే చూస్తారు కదా. ఓ ఓ ఓ ఓ అబ్బా చూడండి, ఇవన్నీ బ్యాంగిల్స్ కలెక్షన్సే. సో ఇవన్నీ బ్యాంగిల్స్ కలెక్షన్సే అనమాట. స్టోన్ బ్యాంగిల్స్ వచ్చాయి, ప్లెయిన్ బ్యాంగిల్స్ వచ్చాయి, చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఓపెన్ చేసి అయితే చూసేద్దాము. ప్లెయిన్ ఉన్నాయి. సో అన్ని చూడండి, ఇంత బల్క్ క్వాంటిటీ అయితే వచ్చేసినాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ కొత్త కలెక్షన్స్ అండి, కొత్త మోడల్స్ ఇవన్నీ. అండ్ పాతవి కూడా మనం అయితే రీస్టాక్ చేయించేసాము. సో ఆ మోడల్స్ కూడా ఏమొచ్చాయో ఒకసారి అయితే చూపించేస్తాను. సో బ్యాంగిల్స్ లో వచ్చిన కలెక్షన్స్ వచ్చేసి ఇది పంచలోహం పాలిష్ లో వచ్చేసి ఇది ఒక కొత్త ప్యాటర్న్ అయితే యాడ్ అయిందండి మన కలెక్షన్ లో. ఇది చూస్తున్నారు కదా, కెంపు అండ్ వైట్ స్టోన్ అయితే వచ్చేసింది అనమాట. డబల్ లైన్ అయితే వచ్చేసింది. ఇది పేరు జత కింద వస్తుంది. నెక్స్ట్ వచ్చి దాంట్లోనే మనకి ఫుల్ వైట్ అయితే అవైలబుల్ ఉంది. చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఫుల్ వైట్ డబల్ లైన్ వస్తుంది అనమాట. పేర్ లాగా అయితే ఇస్తాము ఇది. నెక్స్ట్ బాక్స్ షేప్ అయితే వచ్చేసిందండి, ఒక మోడల్ బాక్స్ షేప్. ఇందులో కూడా ఫుల్ వైట్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన దీంట్లోనే రూబీ వైట్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. వీటిని మనం ఇలా మ్యాచ్ చేసి కూడా వేసుకోవచ్చు. సో ఇలా కావాలి అనుకుంటే ఇలా కూడా మ్యాచ్ చేసి వేసుకోవచ్చు. ఇలాగ రూపీ వైట్ కావాలంటే ఇలా కూడా మ్యాచ్ చేసి వేసుకోవచ్చు 3 పీస్ కింద. మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంత ముందు ప్యాటర్న్ అండి. ఇందులో కూడా మనకి సైజెస్ అయితే రీస్టాక్ అయిపోయినాయి. రెగ్యులర్ గా మనకి ఆన్ గోయింగ్ మోడల్ అనమాట. ఈ ప్యాటర్న్, ఈ ప్లెయిన్ ప్యాటర్న్ చాలా వెళ్తుంటుంది, లేజర్ కట్ ప్యాటర్న్ అనమాట. ఇది అన్పాలిష్ లో అయితే అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి అన్పాలిష్ లో ఈ 2 ప్యాటర్న్స్ కొత్తగా అయితే అప్డేట్ అయినాయి అనమాట. ఇందులో ఫుల్ వైట్ అవైలబుల్ ఉందండి. చూస్తున్నారు, ఇది ఫుల్ వైట్, ఇది వచ్చేసరికి రూబీ వైట్. సో ఈ 2 కూడా అన్పాలిష్ లో అవైలబుల్ ఉన్నాయి. అన్పాలిష్డ్ కి పాలిష్ కి ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, షేడింగ్ లో డిఫరెన్స్ ఉంటుంది. అన్పాలిష్డ్ ఇవి, పాలిష్డ్ ఇవి. సో వీటిలో షేడింగ్ అయితే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అది చూసుకుని బుక్ చేసుకోండి. డైలీ యూస్ పర్పస్ అయితే మీరు అన్పాలిష్డ్ బుక్ చేసుకోండి. అకేషనల్ వైజ్ అయితే కనుక పాలిష్డ్ బుక్ చేసుకోండి. రెండిట్లో షేడింగ్ అయితే మాత్రం డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు అన్పాలిష్ తీసుకుని పాలిష్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు. అన్పాలిష్డే, పాలిష్డే. ఎల్ఐష్ గోల్డ్ కావాలి అనుకుంటే మాత్రం పాలిష్ లో తీసుకోండి. నాకు ఎప్పుడు డైలీ యూస్ చేసుకోవాలి, నాకు లాంగ్ లైఫ్ ఉండాలి అని మాత్రం అన్పాలిష్డ్ బుక్ చేసుకోండి. సో 2 ఇవి డైలీ పర్పస్ యూస్ చేయొచ్చు, ఇవి అకేషనల్ పర్పస్ యూస్ చేయొచ్చు అనమాట. సో డిఫరెన్స్ అయితే మాత్రం షేడింగ్ లో అయితే ఉంటుంది. సో చెక్ చేసుకుని మీరు కన్ఫర్మ్ చేసుకుని బుక్ చేసుకోండి. సో సైజెస్ అయితే అన్ని అవైలబుల్ ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇదంతా క్వాంటిటీ ఉంది మన దగ్గర అయితే. ఈ బ్యాంగిల్స్ లో ఇదంతా అదే క్వాంటిటీ. ఈ బాక్సెస్ లో ఉన్నాయి కూడా సేమ్ అయ్యే బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 1 గ్రామ్ లో కూడా ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి మైక్రో ప్లేటెడ్ పాలిష్ వచ్చేస్తుంది. 1 గ్రామ్ లో నైస్ ప్యాటర్న్, చాలా బాగుంది అనమాట. ఫుల్ వైట్ లో అయితే అవైలబుల్ ఉంది, వైట్ స్టోన్ చాలా బాగుంది. ప్రీమియం లుక్ వస్తుంది, పేర్ లాగా వస్తాయి అనమాట. సింగిల్ ఆఫీస్ పర్పస్, కాలేజ్ పర్పస్ పిల్లలకి కూడా చాలా బాగుంటుందండి. చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంది. ఇది కూడా కావాలంటే బుక్ చేసుకోండి. ఇది కూడా రీస్టాక్ అయితే అయిపోయింది. సో ప్యాటర్న్స్ అని ఇవి ఉన్నాయండి. ఇవన్నీ సో వీటిలో ఏదైనా కావాలనుకుంటే మాత్రం కింద కనిపిస్తే వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. ఎక్కడ తెలుసు కదా, మన మగ ఇమిటేషన్ జ్యువెలరీ, కొండాపూర్, హైదరాబాద్. అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేసేసేయండి. థ్యాంక్ యూ ఆల్.